Hi, good evening viewers. I am Dr. Pardhasaradhi, consultant physicians in Navodaya Hospitals. ఈరోజు మన టాపిక్ వచ్చి డయాబెటీస్ అందరు వినే ఉంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ షుగర్ అండ్ కామన్ టర్మ్స్ చెప్తుంటాం. షుగర్స్ అంటే ఏంటి? యాక్చువల్లీ వాట్ ఈస్ డయాబెటీస్ మెలిటస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజ్డ్ షుగర్ లెవెల్ ఇన్ ద బ్లడ్. అంటే ఏంటి? ఎక్కువ షుగర్ కంటెంట్ బ్లడ్లో ఉండడాన్ని డయాబెటీస్ అంటారు. ఇది ఎవరెవరికి వస్తుంది? ఫస్ట్, ఇండియాలో ఆల్మోస్ట్ ఇండియా ఇస్ నోన్ యాజ్ ద క్యాపిటల్, డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాలో అవర్ లైఫ్ స్టైల్, ప్రజెంట్ డే లైఫ్ స్టైల్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్ అ రీజన్ ఫర్ డయాబెటీస్. ఎలా అంటే ఒబేస్ పేషెంట్స్ అంటే లావుగా ఉండేవాళ్ళు, లేకపోతే ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాలిక్స్ అండ్ సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడు కూర్చొని ఉండేవాళ్ళు, రిడ్యూస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటేమో డయాబెటీస్ మెలిటస్ అంటే దాంట్లో చాలా టైప్స్, టైప్ 1, టైప్ 2 అండ్ జీడిఎం అంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 1 డయాబెటీస్ అనేది ఏంటంటే బికాస్ రెడ్యూస్డ్ ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో ఉండడం వల్ల వచ్చే ఇంక్రీస్డ్ షుగర్ కంటెంట్ బ్లడ్లో, దాన్ని టైప్ 1 అంటారు. ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ చిల్డ్రన్ ఆర్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్, అంటే అప్ టు 20-25 ఇయర్స్ లోపు తెలిసిపోతుంది ఇది. నెక్స్ట్ వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఇది కూడా చాలా కామన్గా చూస్తాం అండ్ మోస్ట్ ఆఫ్ అస్ హియర్ అబౌట్ ఇట్. ఇది చాలా మందికి తెలిసేదే. టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? దీంట్లో కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో జెనెటిక్ ఉండొచ్చు, అబౌట్ 5-20% క్యాన్ బి జెనెటిక్. ఇంకోటి ఎలా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ తాగడం వల్ల, లేకపోతే చాలా సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల రావచ్చు. ఓకే, ఈ టైప్ 2 డయాబెటీస్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. వాట్ ఈజ్ ఇట్ అంటే ఒకటేమో జెస్టేషన్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చే వాళ్ళకి. ఇది ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత, యూజువలీ ఇన్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చే డయాబెటీస్. ఇంతకుముందు ఎప్పుడు ద ఫీమేల్ ఈస్ నెవర్ డయాబెటిక్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అంటే సెకండ్ ఆర్ థర్డ్ మంత్లో వాళ్ళ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ ఉంటాయి. వారిని జెస్టేషన్ డయాబెటీస్ అంటారు. యూజువల్గా ఇది ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత షుగర్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. టైప్ 2 డయాబెటీస్ జెస్టేషన్ గురించి తర్వాత మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. టైప్ 2 డయాబెటీస్ మనం యూజువల్గా యంగ్ ఏజ్లో చూడము, బట్ యూజువలీ ఆఫ్టర్ 20-25 ఇయర్స్ వీ సీ పేషెంట్స్ విత్ టైప్ 2 డయాబెటీస్. ఈ పేషెంట్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? లైక్ చాలా కామన్ ఆల్ షుగర్ పేషెంట్స్కి ఉండేటట్టే ఇంక్రీస్డ్ థర్స్ట్, చాలా నీళ్ళు తాగడము, ఎక్సెసివ్ యూరినేషన్, ఎక్కువ యూరిన్కి వెళ్ళడము అండ్ ఎక్సెసివ్ హంగర్ అంటే ఎక్కువ ఆకలేయడము. ఈ సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి షుగర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా డయాగ్నోస్ చేస్తాము దీన్ని? ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి అంటే వీ నీడ్ అ బ్లడ్ టెస్ట్ చేయాలి. దాంట్లో ఏంటి? తినక ముందు ఫస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఎఫ్పిఎస్, తర్వాత పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత బ్లడ్ షుగర్ చెక్ చేస్తాము. అండ్ హెచ్పిఏవన్సీ అనే ఒక వాల్యూ చూస్తాము. హెచ్పిఏవన్సీ అంటే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. ఇదేంటంటే మన 3 month యావరేజ్ షుగర్ని చెప్తుంది. సో విత్ దీస్ 3 tests వీ కెన్ కన్ఫర్మ్ వెదర్ పేషెంట్ ఇస్ డయాబెటిక్ ఆర్ నాట్. ఓకే, ఫస్ట్ ఎలా మనం చెప్తాము? మన ఫాస్టింగ్ లెవెల్స్ షుడ్ బి లెస్ దెన్ 126, అంటే తినక ముందు షుగర్ వచ్చి 126 కన్నా తక్కువ ఉండాలి, తిన్న తర్వాత 200 కన్నా తక్కువ ఉండాలి. అండ్ హెచ్పిఏవన్సీ వాల్యూ అంటే 3 months షుగర్ వాల్యూ, యావరేజ్ షుగర్ వాల్యూ షుడ్ బి లెస్ దెన్ 6.5%. ఇట్లా ఉంటే పేషెంట్ ఇస్ నాన్ డయాబెటిక్. కానీ ఇఫ్ అ పర్సన్ హెచ్పిఏవన్సీ ఈస్ మోర్ దెన్ 6.5, he is considered as a diabetic. Okay, what are the lifestyle modifications we have to do for diabetic patients? First and foremost, any type 2 diabetes patient వస్తే we should consider lifestyle changes and dietary modifications. Lifestyle changes అంటే ఏంటి? మనం చెప్పినట్టు సిడెంటరీ లైఫ్ స్టైల్ని మానేయాలి. ద పర్సన్ మినిమం ఒక 1 hour అయినా బ్రిస్క్ వాకింగ్ చేయాలి. 45 minutes to 1 hour ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ డైలీ ఈజ్ కంపల్సరీ. ఎందుకు ఇది అంటే, ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ డయాబెటీస్? షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు దాన్ని కన్జ్యూమ్ చేయాలి. సో బ్రిస్క్ వాకింగ్ ఆఫ్ 45 minutes to 1 hour ఏమవుతుందంటే మన బాడీలో సర్క్యులేషన్ పెరుగుతుంది. వన్స్ సర్క్యులేషన్ పెరిగే కొద్దీ, ఆ మసిల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ రిసెప్టార్స్ కూడా పెరుగుతాయి. ఇన్సులిన్ రిసెప్టార్స్ పెరిగినప్పుడు దే యాక్ట్ అండ్ అబ్జార్బ్ ద షుగర్ని లోపల లాగేసుకుంటుంది బ్లడ్ నుంచి మసిల్స్కి. దెన్ యువర్ షుగర్ లెవెల్స్ ఆర్ ఆటోమేటిక్లీ అండర్ కంట్రోల్. సెకండ్, కంపల్సరీ డైటరీ మోడిఫికేషన్స్ చేయాలి. లైక్ 100% స్టాప్ స్మోకింగ్, స్టాప్ ఆల్కహాల్. Then comes what we eat.
ఏం తింటాము? అవాయిడ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ షుడ్ బి అవాయిడెడ్ అట్ ద మోస్ట్. ఇండియన్ డైట్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ డైట్ ఈజ్ మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్. అన్నం లేకుండా ఉండలేము. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, ఎనీవే వీ కెనాట్ స్టాప్ ఇట్ 100% అన్నప్పుడు అట్లీస్ట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ టు ద మినిమమ్. అండ్ వీ షుడ్ టేక్ మినిమమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్. అండ్ వీ షుడ్ నాట్ టేక్ మీల్స్ 3 times. 3 సార్లు తినొద్దు, 3 పూట్ల తినొద్దు. మనం ఏం చేయాలి? 5 పూట్ల తినాలి ఆర్ 6 పూట్ల తినాలి. మనం 3 పూట్ల తినే ఫుడ్ని బ్రేక్ చేసి 5 పూట్ల తినండి. లైక్ బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, వెన్ ఎవర్ వీ టేక్ పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే చేస్తున్నాం హెవీగా అన్నప్పుడు మన షుగర్ లెవెల్స్ పీక్ అవుతాయి. వెన్ ఎవర్ దేర్స్ అ పీక్, ద షుగర్ లెవెల్స్ రీచ్ అబ్నార్మల్, అంటే హై లెవెల్స్కి వెళ్ళిపోతే, విచ్ ఇస్ డేంజరస్. ఇట్లా కావద్దు. మనం ఏం చేయాలి? వీ షుడ్ బ్రేక్ ఇట్ డౌన్. సో కొంచెం తినండి, సో షుగర్ కొంచెం పెరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ హ్యావ్ సమ్ ఫుడ్. సో కొంచెం టైంలో తీసుకునేటప్పుడు షుగర్ లెవెల్స్ పీక్ అవ్వదు అండ్ యుల్ హ్యావ్ అ బ్యాలెన్స్డ్ షుగర్. దీనివల్ల ఏమవుతుంది? ఫస్ట్ థింగ్, షుగర్ లెవెల్స్ ఆర్ కంట్రోల్. సెకండ్, యూ విల్ ఫీల్ లైట్, మనం తేలిక ఉంటుంది. అండ్ మన బాడీలో గ్యాస్ట్రిక్ స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే రావు. నెక్స్ట్, వీ విల్ బీ మోర్ యాక్టివ్. ఫిజికలీ యాక్టివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ద గ్లూకోజ్ లెవెల్స్ విల్ కమ్ డౌన్, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఆల్సో కమ్స్ డౌన్. నెక్స్ట్, వాట్ ఎల్స్ క్యాన్ వీ డూ టు రెడ్యూస్ దిస్? ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ సఫిషియంట్ వాటర్. మనం చాలాసార్లు పనిలో పడిపోయి వీ డోంట్ డ్రింక్ వాటర్ ఎట్ ఆల్, బట్ దిస్ ఇట్ సెల్ఫ్ క్యాన్ లీడ్ టు లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్. డిహైడ్రేషన్, దీనివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ వల్ల కూడా మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, విచ్ లీడ్స్ టు increase in sugars. So keep yourself hydrated well, proper diet at the proper time, and utmost physical exercise you should do. And foods koste, what are the things we should avoid? And chaala mandi adugutaru what we should eat antaru. I'll tell you what you should avoid, rest all you have it. First, what you have to avoid, chaala simple, carbohydrates. Main carbohydrates మీరు టార్గెట్ చేస్తారంటే your half work is done. ద మెడికేషన్స్ అన్నీ షుగర్ తీసుకునేది వర్క్ ఓన్లీ అప్ టు 50 to 60%, బట్ రెస్ట్ ఆఫ్ ద 50% ఈస్ బై యువర్ హార్డ్ వర్క్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డైట్. ఇది కరెక్ట్గా చేసాము, డైట్ పర్ఫెక్ట్గా చేసాము, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసాము అంటేనే మీ 50% ఆఫ్ యువర్ షుగర్ లెవెల్స్ విల్ కమ్ డౌన్. సో వాట్ వీ కెనాట్ ఈట్ అని చెప్తాను. నెక్స్ట్, రెస్ట్ ఆల్ యూ కెన్ హ్యావ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఫస్ట్, తెల్ల పదార్థాలు. వాట్? ఇంట్లో తెల్ల పదార్థాలు ఏముంటాయి? షుగర్, మైదా, రైస్. ఇది అవాయిడ్ చేయండి. షుగర్, ఫర్గెట్ ఇట్, యూ షుడ్ నాట్ హ్యావ్. ఓకే, తీసుకోవాలనుకుంటే అ పించ్ అంతే. నెక్స్ట్, రూట్స్, ఎనీథింగ్ విచ్ గ్రోస్ అండర్ గ్రౌండ్, భూమి కింద వచ్చేవి మీరు తినొద్దు. లైక్ పొటాటోస్, క్యారెట్స్, బీట్రూట్స్, ఇది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, స్వీట్స్ తెలిసిందే, తీసుకోవద్దు. అండ్ జ్యూసెస్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్ జ్యూస్ తాగే బదులు యాపిల్ తినండి. దట్ వుడ్ బి అ బెటర్ ఆప్షన్, బికాస్ జ్యూస్లో యూ హ్యావ్ మోర్ ఆఫ్ షుగర్స్ విచ్ ఇంక్రీజెస్ షుగర్. మీకు స్పైక్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఒకటేసారి పెరిగిపోతుంది కాబట్టి మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దోస్, టేక్ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్ తీసుకోండి. నెక్స్ట్, అవాయిడ్ గ్రెయిన్స్తో చేసినవి అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్, ఫ్రూట్స్లో ఏమేమి తినొచ్చు, ఏం తినవద్దు. ఏం తినవద్దు అంటే మ్యాంగో, హై క్యాలరీ ఫుడ్ యూ షుడ్ నాట్ టేక్. అంటే మ్యాంగోస్, బనానాస్, డేట్స్, గ్రేప్స్, జాక్ ఫ్రూట్, సమ్టైమ్స్ వాటర్మెలన్, కస్టర్డ్ యాపిల్, సపోటా, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. వాట్ యూ కెన్ హ్యావ్ అంటే యాపిల్ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, కివీ తీసుకోవచ్చు, బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డ్రగ్స్ అండ్ హౌ వీ షుడ్ టేక్ ద డ్రగ్స్. ఫస్ట్, మీరు ఒక్కసారి ఇఫ్ యూర్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ డయాబెటిక్, బ్లడ్ టెస్ట్ తెలిసింది అంటే వాట్ యూ షుడ్ డూ? యూ షుడ్ గో కన్సల్ట్ ఫిజిషియన్ ఆర్ ఎ డయాబెటాలజిస్ట్ అండ్ ఫాలో ద అడ్వైస్. ఫస్ట్ డైటరీ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తర్వాత మెడికేషన్స్. హౌ యూ షుడ్ టేక్ ద మెడికేషన్? ఇనీషియలీ మెడికేషన్ తీసుకునేటప్పుడు ఆల్ యాజ్ అ బేసిక్ రూల్ యూ షుడ్ టేక్ ద ట్యాబ్లెట్స్ బిఫోర్ ద ఫుడ్. బిఫోర్ ద ఫుడ్ అంటే ఇట్లా ట్యాబ్లెట్ వేసుకున్నాను, నెక్స్ట్ 1 minute తిన్నాను, అట్లా ఉండద్దు. టేక్ ఇట్, వెయిట్ ఫర్ సమ్ టైమ్, అరౌండ్ 20 to 30 minutes, అండ్ దెన్ హ్యావ్ యువర్ ఫుడ్. ఓకే. నెక్స్ట్, ఇన్సులిన్స్ వస్తే, ఇన్సులిన్స్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ బిఫోర్ ఫుడ్ ఓన్లీ. కానీ చాలామందికి మెనీ డాక్టర్స్ టేక్ ఇట్ ఆఫ్టర్ ఫుడ్. ఈవెన్ దట్ ఈస్ కరెక్ట్. వాట్ హ్యాపెన్స్ ఇస్, చాలామంది ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, విచ్ దే మైట్ ఫర్గెట్ టు టేక్. అంటే ట్యాబ్లెట్ వేసుకొని తినడానికి లేట్ అయిపోయింది, లేకపోతే ట్యాబ్లెట్ చాలామంది వేసుకుంటారు, మళ్ళీ డిలే అయిపోతే దే మైట్ గో ఇన్ టు హైపోగ్లైసిమియా. హైపోగ్లైసిమియా అంటే లో షుగర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. దట్ ఈస్ వెరీ డేంజరస్. సో అదే అవాయిడ్ చేయడానికి ఆఫ్టర్ ఫుడ్ చాలామంది ఇస్తారు. ఇన్సులిన్లో కూడా వెన్ యూ హ్యావ్ ఫుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ,
ప్రిపేర్ అయ్యింది అని తెలిసిన తర్వాత ఇన్సులిన్ తీసుకోండి. ఒక 15 డిపెండింగ్ ఆన్ ద ఇన్సులిన్ 20-35 మినిట్స్ తర్వాత యూ కెన్ హ్యావ్ యూ ఫుడ్.